హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి పాలక్ లసూని సబ్జీ అండి. పాలకూరతో రెగ్యులర్గా చేసుకునే కర్రీస్ ఫ్రైస్ కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. ఈ కర్రీ రోటీలోకైనా రైస్లోకైనా పుల్కాలోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ముందుగా పాలకూరను నీట్గా వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే ఒక 7 to 8 వరకు గార్లిక్ వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పాలకూరను యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి మరొక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా పాలకూర మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ పాలకూరని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు రోస్టెడ్ చనాదాలు వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఇలా చూస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే ఒక 3 డ్రై చిల్లీ వేసుకోవాలి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని టమాటో అంతా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా టమాటో అంతా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మసాలాలన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మసాలాలు అడుగంటకుండా కొంచెం వాటర్ వేసుకొని దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పాలకూరను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలకూరను అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకొని ఒక 2-3 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. అంతే అండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. అంతే అండి, టేస్టీగా అండ్ యమ్మీగా పాలక్ లస్సూని సబ్జీ రెడీ. ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా పుల్కాలోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.